टीआरटी तमाम स्टूडेंट्स का एमएलए साहब से ये मुतालिबा था कि जो टीआरटी के लिए पोस्ट रिजर्व किए गए थे उसको डी रिजर्व करने के लिए हम मुतालिबा करें। एमएलए साहब ने हमको तयखुन दिया कि हम इसमें जो है सो ना आप लोगों की मदद करेंगे बोल के तयखुन दिया, और हम सब क्या है एमएलए साहब का शुक्रिया, तहे दिल से शुक्रिया अदा करते हैं। ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుతున్నాము.
సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం శ్రీరామనవమి సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వక సదాశివపేట మండలంలోని నందికండి గ్రామంలో పురాతనమైనటువంటి 11th సెంచరీకి సంబంధించిన ఈ ఆలయంలో ఈ రామలింగేశ్వర ఆలయంలో సంబంధించినటువంటి కళ్యాణం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. మహిళా తల్లులకి అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి యువకులకి పెద్దలకి మరి ఈ ప్రాంతానికి అందరికి కూడా మరి ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని చెప్పనని ఒకసారి ఆ స్వామివారిని వేడుకుంటూ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నయనానందకరంగా జరిగే ఈ పండుగలో ఈ వేడుక అందరికీ సర్పంచ్ అమృతాదేవి గారు, మరి ఎంపీటీసీ సభ్యురాలు శ్రీదేవి గారు, ఈ గ్రామానికి సంబంధించిన యువకులు And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. One day I'll be One day I'll be yours. One day I'll be Life lessons come one in a dozen. The other 11 get something from nothing. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. Life lessons come one in a dozen. The other 11 get something from nothing. Life changes just open the door. One thing's certain, I'll always be yours. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised.
నమస్కారం. ఈరోజు శ్రీ వేంద్రనామ సాక్ష్యంలో వచ్చిన ఈ శ్రీరామనవమి వేడుకలు రంగరంగ వైభవంగా మా ప్రతి గ్రామంలో మా సాయినగర్ కాలనీలో ఉన్న బాబా మందిరంలో జరుపుకోవడం జరిగింది. ఎంతో వైభవతంగా శ్రీరాముల వారి కళ్యాణం జరుపుకున్నాం. రంగరంగ వైభవంగా కన్నుల పండుగ సీతమ్మ కళ్యాణం, రాజవారి కళ్యాణం భక్తుల కళ్ళు తరించిపోయినాయి. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఏటా శ్రీరాముల వేడుక జరుపుకోవాలని మా గ్రామంలో ప్రతి ఒక్కరికి మంచి సంకల్పాన్ని భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. మరియు ఈరోజు మా బాబా మందిరానికి ప్రహరీ గోయం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అందరూ మనందరూ అమ్మవారికి గోడిగం సమర్పిస్తూ అమ్మాని గోడిగం సమర్పిస్తూ మాకు నిండు ముత్తూదిగా జీవించే భాగ్యాన్ని కల్పించమని అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారి పాదాల ముందు శ్రేష్ఠ వేడుకుంటూ ఆశీర్వాదాలు తీసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కూతురండి గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే సాయిబాబా మందిరంలో ఎంతో ఘనంగా చేసుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరిపించుకోవాలి మేమందరం కళ్యాణం. సీతారామచంద్రస్వామి గ్రామ ప్రజలందరినీ ఆయుర ఆరోగ్యశ్వరాలతో చల్లగా చూడాలని శ్రీరామ్. జై జై శ్రీరామ్. అందరూ ఒకసారి మళ్ళీ భక్తితో బోలో రాజా రామచంద్ర భగవాన్ కి భగవాన్ కి ఈసారి శ్రీరామోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాము. కాలనీ భక్తుల విశేష ఆహ్వానంతో వారి సహాయ సహకారాలతో ఈ వేడుక ఘనంగా జరుగుతుంది. ప్రతి ఇంటిలోనూ మా కాలనీ వాసులు ప్రతి ఇంట్లోనూ కళ్యాణ గడియలు మోగాలని, వారి కుటుంబాలంతా సుఖశాంతితో ఉండాలని ఆ శ్రీరామచంద్రుని వేడుకుంటున్నాము. అదేవిధంగా మా కాలనీ కూడా ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ ఈ ఆలయం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆ శ్రీరామచంద్రునికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మొదటగా శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ హనుమాన్ మందిర్లో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ శ్రీరామ కళ్యాణోత్సవం ఈ ఏట కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, ఇతర కాలనీ వాసులు కూడా పాల్గొనడం జరిగింది.
ప్రతి ఇంటిలో అందరికీ కాళీవాసులందరికీ కాకుండా సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ జిల్లావాసులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ప్రశాంత్ నగర్లో శ్రీరామ సీతామాత కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. దీనికి కాలనీ వాసులు అందరూ పట్టణ వాసులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ శ్రీరామ వారి కృపకు పాత్రలైనారు. అందరూ సుఖశాంతులతో ఆయుర్వేదంతో ఈ సంవత్సరం ఉండాలని చెప్పి అందరినీ వేడుకుంటున్నాయి. శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ప్రత్యేకంగా ఈ ప్రశాంత్ నగర్ కాలనీలో ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఈ శ్రీరామనవమి కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అందరి యొక్క సహకారంతో శ్రీ సీతారాముల కళ్యాణం బాగా జరిగింది. మరి ప్రతి సంవత్సరం ఈ విధంగా జరగాలని కోరుతూ పోతులపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం. ఈరోజు శుభదినం శ్రీరామనవమి. శ్రీ విలంబి నామ సంవత్సరంలో వచ్చిన ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈరోజు మా పోతులపల్లి గ్రామంలో సాయినగర్ కాలనీ సాయిబాబా మందిరానికి ప్రహరీ గోడకై శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రహరీ గోడ బాధ్యతలో అందరూ భాగస్వామ్యం తీసుకోవాలని సంతోషంగా అందరూ ఈ ప్రహరీ గోడని పూర్తి చేసుకుని గురు పౌర్ణమి కల్లా ఈ ప్రహరీ గోడని పూర్తి చేసుకోవాలని ఆకాంక్షిస్తూ బాబా వారి శ్రీరామనవమి సీతారాముల వారి ఆశీర్వాదాలు కోరుతూ ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన సాయినగర్లోని పోతులపల్లి గ్రామంలో మా సాయిబాబా టెంపుల్ వద్ద ప్రహరీ గోడ నిర్మాణం కొరకు శంకుస్థాపన సర్పంచ్ గారి చేతుల మీదుగా చేసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క శంకుస్థాపన ఈరోజు చేసుకున్నట్టు ఈ యొక్క సుమారు 6 లక్షల నుంచి 8 లక్షల రూపాయలు ఖర్చు ఈ యొక్క కంపెనీ వాళ్ళకి అవుతుంది. కాబట్టి మా గుడి పంతులు వారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు చేయి ఉండాలనే ఒక ఆలోచనతో సుమారు అందరూ కూడా ప్రతి ఒక్కరు 2,000 రూపాయలు చొప్పున ఇచ్చి ఈ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరడం జరిగింది. ఈ యొక్క శ్రీరామ నవమి సందర్భంగా ఈరోజు ఈ యొక్క ఆలయంలో సీతారాముల కళ్యాణం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క సీతారాముల కళ్యాణం లోక కళ్యాణార్థం ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరిగింది. కాబట్టి అందరికీ ఈ యొక్క శ్రీరామనవమి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతాం. పొద్దురెడ్డిపల్లి ఫేజ్ 2 కాలనీ సాయి కాలనీలో ఈ బాబా ప్రహరీ గోడ నిర్మాణం కొరకై ఈ నవమి రోజు ఈ శంకుస్థాపన చేయడం, భూమి పూజ చేయడం జరిగింది. ఆ బాబా ఆశీస్సులతోని ప్రతి ఒక్కరి కృషి వల్ల అతి త్వరలో ఈ ప్రహరీ గోడ నిర్మాణం కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్క భక్తులకి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తుంది. Many congratulations to the people of Sangareddy and to my teammates here in Sangareddy for having such a wonderful office in Sangareddy. It's one of the best office I have inaugurated in the recent past. This branch of Sangareddy SBI Life is having a GWP of close to 11 crores and we wanted to go full hog, and that's the reason we have opened such a modernized office here so as to take care of the customer services here and also of our clients, of our advisors.
in our advisor strength, which we would like to go next year by 100% jump. So we wanted to strengthen this branch of ours. ఈరోజు ఈ సంగారెడ్డి బ్రాంచ్ ఆధునీకరణ కావించబడి కస్టమర్లకి అందరికీ కూడా లేటెస్ట్ సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు ఇక్కడ రీజనల్ డైరెక్టర్ గారు రావడం జరిగింది. హైదరాబాద్లో చూసామంటే మనకి ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం, ఇన్సూరెన్స్లో 100 రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంటే 35 రూపాయల వ్యాపారం ఎస్బీఐ లైఫ్కి వస్తుంది. అంటే చెప్పాలంటే 1/3 ఆఫ్ ద మార్కెట్ షేర్ని మన ఎస్బీఐ లైఫ్ ఆల్రెడీ అధీనపరచుకోవడం జరిగింది. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే స్టార్ట్ చేసిన 16 సంవత్సరాలలోపు 1/3 మార్కెట్ షేర్ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఎస్బీఐ లైఫ్ ఈ విధంగా మంచి అభివృద్ధి సాధించింది. ఈ అభివృద్ధిని మేము ఇలాగా నూతన సదుపాయాలు ఇచ్చి కస్టమర్లకి మంచి సేవలు అందించడం కోసం అన్ని బ్రాంచ్లని కూడా మేము ఆధునీకరణ జరుగుతోంది. అందులో భాగంగానే ఈరోజు ఈ సంగారెడ్డిని మనం ఆధునీకరించడం జరిగింది. ఇక మీద ఆల్రెడీ ఉన్నతమైన సేవలు అందిస్తున్న సంగారెడ్డి బ్రాంచ్ ఇంకా ఉన్నతమైన సేవలు అందించి కస్టమర్లకు మరింత చేరువవడానికి తన సాయశక్తిలా కృషి చేస్తుందని చెప్పేసి హర్షణీయంగా చెప్పుకుంటున్నాం. ఈ రోజు చాలా మంచి రోజు. ఎందుకంటే మనకి ఈరోజు ఈ సంగారెడ్డి బ్రాంచ్ని ఆధునీకరించి ఇంకా కస్టమర్కి మరింత సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క బ్రాంచ్ని ఆధునీకరణ చేయటం జరిగింది. ఇది ఇలాగే మనం ఇటువంటి ఆఫీసు సంగారెడ్డి లోపల ఎక్కడ కూడా ఇటువంటి ఆధునీకరించిన ఆఫీస్ అనేది ఎక్కడా లేదు. సో దీన్ని మనం అందరము యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మా మంజీరా నగర్ కాలనీ వాసులకు, పిల్లలకు, పెద్దలకు, స్త్రీ పురుషులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. దాంతోపాటు సంగారెడ్డి పట్టణ ప్రజలకు కూడా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు ఇక్కడ మంజీరా నగర్లో పార్క్ ప్లేస్ చాలా రోజుల నుంచి, గత 10 సంవత్సరాల నుంచి పోరాడి ఈ పార్క్ ప్లేస్ సాధించడం జరిగింది. ఈ పార్క్ ప్లేస్ను కాపాడుకోవడానికి ఎన్నో ఒడుగుడుకులు కాలనీ వాసులను ఎదుర్కొని ఈ కాలనీ సాధించడం జరిగింది. దీనికి ప్రహరీ కూడా నిర్మించేసి ఇది చేయమని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కూడా కోరడం జరిగింది. వారు కూడా హృదయంతో 8 లక్షల రూపాయలు రీడింగ్ రూమ్కి ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది రూల్స్కు ఫిట్ కావడం లేదు. అందుకే దాన్ని వేరే దిక్కు డైవర్ట్ చేసేసుకొని ప్రస్తుతం దీన్ని ఈ ప్రహరీ గోడను మా సొంత డబ్బులతో కాలనీ వాసులందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసి చందాలు వసూలు చేసేసి ఈ ప్రహరీ గోడ నిర్మిస్తున్నాం. దానికి పూజా కార్యక్రమానికి మా సభ్యులందరూ కూడా విచ్చేసి విజయవంతం చేసినందుకు సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపు. మంజీరా నగర్ కాలనీ వాసులకు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రగతి అసోసియేషన్ వారికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మంజీరా నగర్లోని పార్కు స్థలంలోని మనము ప్రహరీ గోడ నిర్మాణించడం జరుగుతున్నది. ప్రహరీ గోడ నిర్మాణకు అందరం కలిసి డబ్బులు చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా వచ్చి చూసిపోయారు. మన మంజీరా నగర్లోని 2 పార్కులు సెలెక్ట్ అయినాయి. అందులో ఈ పార్కు కూడా ఒకటి. దాన్ని కూడా మొత్తం చిల్డ్రన్ పార్కు కానీ వాళ్ళు అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇది కాకుండా ఇంకోటి వేరే ఒక 2-3 పార్కులు ఉన్నాయి, దాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తామని వాళ్ళు వరల్డ్ బ్యాంక్ హామీ ఇచ్చారు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అన్నగారు చెప్పినట్టు 10 ఏళ్ల నుంచి ఈ పార్కు గురించి ఎంతో పోరాడి ఈ పార్కును మా మంజీరావాసులు చెందేటట్టు సాధించుకోవడం జరిగింది. ఈ పార్కులో పిల్లలు ఆడుకోవడానికి, వినాయకుడు అలాంటి వినాయక చవితి రోజు పెట్టుకోవడానికి, చిన్న ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి ఈ కాలనీకి ఈ పార్కు చాలా ఉపయోగకరము. అందరూ శ్రమదానంతో, అందరు చందాతోని కొంత డబ్బు వసూలు చేసి ఈ పార్కు ప్రహరీ గోడను నిర్మించడం జరుగుతుంది. అందరికీ చందా ఇచ్చిన ప్రతి ఒక్క సభ్యులకు పేరున నమస్కారం చేసుకుంటాం.
అందరినీ భాగస్వాములు చేస్తూ కొందరు పని రీత్యా లేకపోతే అవకాశాలు లేక గుళ్ళ వరకు వెళ్ళి అక్కడ ప్రసాదం కానీ లేకపోతే మిగతా కార్యక్రమాల్లో భాగం పంచుకోలేకపోతారు. అలాంటి వాళ్ళకు కూడా ఒక మెయిన్ రోడ్లో అందరికీ సౌకర్యంగా ఉండే ప్రదేశంలో ఈరోజు మమ్మల్ని అందరినీ ఇందులో భాగస్వాములను చేసి ఇంతమందికి సేవ చేసుకుంటున్న ఈ సంఘం సభ్యులు ప్రతి ఒక్కరికి నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. విష్ణాపూర్ సంఘం సభ్యులు అదే రకంగా సహకరిస్తున్న అందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గతంలో కూడా చాలా కార్యక్రమాలు మీరు చేపడతా ఉంటారు. సంఘానికి ఉపయోగపడేటి, నలుగురికి మంచిని చెప్పేటి, మనం పని చేస్తున్నాం, ఇంటికి పోతున్నాం, అది కాదు ముఖ్యం. ఇలాంటి కార్యక్రమాలు మన గురించి కానీ మన ఆలోచనల గురించి కానీ నలుగురికి తెలియజేస్తాయి. పురస్కరించుకొని శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి యజమానులు కానీ, గ్రామాలు కానీ, పట్టణాలు కానీ ఆయుధారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో బాగా ఉండాలని చెప్పి మా భవనం మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ కృష్ణాపూర్ డివిజన్ కమిటీ వారి సమక్షంలో వారు ఎంతో ఉత్సాహంతో గత 3 రోజుల నుంచి ఆ ప్రోగ్రామ్ ని నిర్వర్తించుకోవాలని చెప్పి కృష్ణాపూర్ డివిజన్ కమిటీ సభ్యులు, సంక్షేమ కార్మిక సోదరులు కానీ, తాపీ కార్మిక సోదరులు కానీ, మా భవన నిర్మాణ రంగాల్లో ఉన్న ప్రతి కార్మిక సోదరులందరూ ఐక్యతతోటి కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పదంచేరు నియోజకవర్గంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని ఆహ్వానించుకొని గ్రామాలు సంతోషంగా ఉంటే మా పనివారికి సంతోషంగా ఉంటామని, గ్రామాల అభివృద్ధి పరంగా ఉంటే మాకు కడుపు నిండా అన్నం దొరుకుతుందని చెప్పి ఎక్కడితో కానీ ఒక్కడని మా భవన నిర్మాణ కార్మిక సోదరులు ఎంతో ఐక్యతతోటి, ఆనందంతో, భక్తి శ్రద్ధలతో నిష్ఠగా ఈ శ్రీరామనవమి ఉత్సవాలు జరిపించుకున్నందుకు వారందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.
కృష్ణాపుర గ్రామంలో జరుపుకోవడం జరిగింది. దీనికి మరి అశేష జనులు భక్తజనులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని మరి కళ్యాణంలో పాల్గొని విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా మా కృష్ణాపూర్లో ఎక్కువ జనాలు అని అంటే కృష్ణాపూర్ ఎక్స్పోర్ట్లో ఎక్కువ జనాలు ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో ఉండకుండా పట్టణానికి సరిపోయేటంత గ్రామంలో ప్రతిసారి కూడా అందరం కలిసి మెలిసితో మా శ్రీరాముని కళ్యాణం అంగరంగంగా జరుపుతాము మేము ప్రతి ఏటా ఇక్కడ. అలాగే ఈరోజు కూడా చాలా అంగరంగ వైభవంగా చేశాం. మరి కృష్ణాపూర్ గ్రామం నందు బ్రహ్మాండంగా మేము కార్యక్రమం జరుపుకున్నాము. మా సర్పంచ్ గారు గ్రామంలో వారి కళ్యాణం జరిగింది. మా కృష్ణాపూర్ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఇది దిగ్విజయంగా చేసిందని మేము అనుకుంటున్నాం. ఇలా కృతజ్ఞతలు తెలుపుతూ పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through.